3వ అధ్యాయములో ఈ మాటలు మనం చక్కగా దేవుడు అందిస్తూ ఉన్నారు. ఆ మాటలను మనం మన హృదయానికి అన్వయించుకుంటూ చదువుకున్నప్పుడు మనకెంతో మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి మరి 18 వచనం వరకు కూడా మనం చదువుకున్నప్పుడు ఈ మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నది. ఏంటంటే మరి మన గమనంలోకి తీసుకొస్తున్నటువంటి మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన యొక్క మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడవు లోతు ఎత్తులను ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించున్నానని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి ఆయనకు వరము ఎలాంటిది అని చూస్తే చెప్పశక్యము కానీ ఆయన వరమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో ఈ ప్రభు దినాన మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువును మన గణపరచ మరి బొద్దులమై ఉంటున్నాం. కాబట్టి చెప్పశక్యం కానీ ఆయన వరములతో మనం నింపినటువంటి దేవుడు ఉంటున్నాడు కనుక అందుని బట్టి మన ప్రభుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువును మనం గణపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటు విధంగా మన ప్రభుని హృదయమారా కూడా మనం ఆరాధించినప్పుడు మరి చెప్పశక్యం కానీ ఆయన యొక్క వరాన్ని గురించి మనం ఈ యొక్క సమయంలో ఏం చేయాలంట? దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అవును ప్రభా, మీ వరము గురించి మేము చెప్పలేం ప్రభా, మేము మా నోటితో వివరించలేం ప్రభా, నీకే స్తోత్రములని మన ప్రభుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరచబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అని మనం చూస్తే ఈరోజు మరి ధ్యానంలో కీర్తన గ్రంథం 31వ సంకీర్తనలో ఈ మాటలు మనం చదువుకుంటాం. దావీదు రాశారండి. 31వ సంకీర్తన కూడా గమనించండి. 31వ సంకీర్తన చదవండి. 31వ సంకీర్తన 19వ వచనం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దావీదు రాస్తూ 31వ సంకీర్తన 19వ వచనంలో దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారి యందు దేవుడు కనికరపడి వారి కొరకే దాచి ఉంచాడు. ఆయన యొక్క గొప్ప ధననిధిని దాచి ఉంచాడు, మేలులు దాచి ఉంచాడు, ఆశీర్వాదాలు దీవెనలు అవన్నీ కూడా దాచి ఉంచాడు అన్నమాట. మనం కూడా మన బిడ్డల కోసం ఏవైనా దాచి ఉంచుతాం కదా, వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాలని మనం కూడా తినకుండా వాళ్ళకి దాచి ఉంచుతాం, ఎవరికి కూడా ఇవ్వకుండా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను మనందరిని కూడా ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన ఏమంటున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యొక్క గొప్ప మేలులతో మనల్ని సంతృప్తిపరుస్తున్నాడు. ఆయన యొక్క మేలులతో మనల్ని నింపుతున్నటువంటి దేవుణ్ణి ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మన గణపరచబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదని దేవుడు మరి తెలియపరుస్తున్నాడు. కాబట్టి నేను ఇక్కడ అంటున్నాడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి రెండు విషయాలు మన గమనానికి తీసుకొస్తున్నాడు. గొప్పది అనేటువంటి తలంపులు మన గమనానికి ఆయన తీసుకొస్తున్నటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని మాటలు మన గమనాన్ని తీసుకొస్తాయి. ఎంతో మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా దేవుడు మన నిమిత్తం దాచి ఉంచాడు. మందిరానికి వస్తేనే కదా మనం ఆ మేలులు, ఆశీర్వాదాలు దేవుని సన్నిధికి వస్తే పొందుకుంటాం. ఆయన సన్నిధికి రాకోకుండా, ఆయన దగ్గర రాకుండా నా కష్టం నేను పడతాను, నేను నా తెలివితేటలతో నేనే సంపాదించుకుంటాను అనుకుంటే ఎంత మాత్రం కూడా అది ప్రయోజనం కాదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే చాలు. ఈ జీవిత యాత్రలో
మనం జీవిస్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే 2 మాటలే కోరుకుంటున్నాడు. ఏంటంటే, ఒకటి దేవుని యందు భయభక్తులు మరి కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి భయము, రెండవది భక్తి ఉండాలి. భక్తి లేకపోతే మనం ఎంత మాత్రం కూడా నిష్ప్రయోజకులు అవుతాం. కాబట్టి భక్తి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధిస్తారో, ఆయన సేవిస్తారో, ఆయన ప్రార్థిస్తారో వారికి దేవుడు ఆయన మేలులతో నింపుతూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు భయభక్తులు లేకుండా మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉంటూ ఉన్నారో మనము మన కళ్ళతో వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడైతే నీకు నాకు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. మన కొరకు ఎంతో గొప్ప మేలులు ఆయన నీ కొరకు నేను దాచి ఉంచాను, నీవు దాచి ఉంచిన మేలు అంటున్నాడు. కాబట్టి ఆయన దాచి ఉంచిన మేలు రోమపత్రికలో చూడండి 2వ అధ్యాయంలో అక్కడ మాట కనిపిస్తూ ఉంటుంది. రోమపత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం, 2:4 కూడా గమనిస్తాము. 2వ అధ్యాయము 4వ వచనం కూడా గమనించండి. 2వ అధ్యాయము 4వ వచనం కూడా గమనిస్తే చదవండి. 2:4లో ఏమి రాయబడుతుందో చూసారా? కాబట్టి దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన యొక్క అనుగ్రహమును, ఆయన యొక్క ఐశ్వర్యమును నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఎవరిస్తారండి అనుగ్రహం? ఈనాడు ఎవరైనా అపాయింట్మెంట్ కోరామనుకోండి, వాళ్ళ అపాయింట్మెంట్ మనకు దొరకాలండి ఎంత సమయం పడుతుందో. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అయినా, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అయినా, కలెక్టర్ గారు అపాయింట్మెంట్ కూడా మనం తీసుకోవాలన్నా కూడా అది ఎంతో సాహసోపేతం అవుతుంది. అలాగే మరి ఒక్క మనుషుల యొక్క అపాయింట్మెంట్ తీసుకోవడానికే మనం ఎంత మరి బాధపడుతుంటాం. అయితే దేవుడే అంటున్నాడు, నీ దేవుని యొక్క అనుగ్రహము మరి మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నదని ఎరుగక, మరి మధ్యాహ్న కాలం ఎరుగకున్నావేమో ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును, రెండవది సహనమును, మూడవది దీర్ఘశాంతమును ఒకవేళ నువ్వు తృణీకరిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 2025 సంవత్సరం ముగింపులోకి వచ్చాం, మనం చివరి దినాల్లోకి వచ్చాం. ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు దేవుణ్ణి అంగీకరించలేదేమో, అయితే ఈ యొక్క చివరి దినాల్లోనైనా ప్రభువుని అందుని విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. ఆయన యొక్క దీర్ఘశాంతమును, ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన యొక్క సహనమును ఒకవేళ నువ్వు తృణీకరిస్తున్నావేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిక చేస్తున్నారు. మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించున్నదని ఒకవేళ ఎరగకుండా ఉన్నావేమో. 2025 సంవత్సరం గతించిపోతా ఉన్నది కనుక మరలా 2025 సంవత్సరం రాదు. కాబట్టి ఇప్పుడే నీవు మారు మనసు పొందు. కాబట్టి ఒకవేళ నువ్వు దూరం నుండి దగ్గర నుంచి దేవుని మాటలు వింటున్నావు, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నీ ఎడల నా ఎడల కూడా ఆయన దీర్ఘశాంతము, ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క సహనాన్ని ఇంకను మనము పరీక్షించవద్దు. కానీ ఆయన యొక్క మాటకు లోబడినప్పుడు దేవుడు నీకు నాకు కూడా గొప్ప మేలులు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని మనం వింటూ ఉన్నాం. కీర్తన గ్రంథం 31వ సంకీర్తన 19వ వచనం చదువుకున్నాం కదా. కింద మాట చదివితే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, ఎవరి ఎదుటంట? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. గొప్ప మేలులు, ఆయన మేలులు మన కంటికి కనబడలు, మనం ఎంత మనకు ఊహకు కూడా అందనటువంటి మేలులు ఆయన దాచి ఉంచుతాడండి. ఎవరు దాచి ఉంచుతారు ఈ మేలులు, ఆశీర్వాదాలు? మనం ఎవరికైనా సహాయం చేయగలమా? మన శక్తి సరిపోతుందా? ఒకవేళ సహాయం చేసామనుకో, ఏదైనా ఒకరికి ఏదైనా 10,000 ఇచ్చామనుకో, మరలా తిరిగి ఇవ్వాల్సిందే కదా. కాబట్టి దేవుడైతే అలా అడిగేవాడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. నరుల ఎదుట మరి ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో, ప్రభువుని అంగీకరిస్తారో, ప్రభువుని వారి హృదయంలోకి చేర్చుకుంటారో వారి గురించి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు అంటున్నాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. ఏమి సిద్ధపరిచాడంట? మేలులు సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచిన మేలు ఎలాంటిదంట? ఎంతో గొప్ప మేలు, ఎంతో గొప్ప మేలు. ఎన్ని గొప్ప మేలులు కదా. ఒక పాట రాశాడు ఒక అతను,
మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనేటువంటి పాట ఒక సహోదరుడు చక్కగా ఆ పాటను చక్కగా మరి ఆలపించారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనేటువంటి పాట కాడ మన దేవుడు మేలు చేసేటువంటి దేవుడిని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధించాలి, అవసరం లేదంటారా కదా? తప్పకుండా మనం ఆరాధించాలి. ఆయన భయము భక్తి కలిగి ఆయన ఆరాధించినప్పుడు, ఆయన పూజించినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని, ఆత్మతో సత్యంతో అందరూ ఆరాధిస్తారు వారే నాకు కావాలన్నాడు. సమూయేలు గ్రంథంలో అంటాడు, నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తానంటాడు. కాబట్టి ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తారో, ఎవరైతే ప్రభు అయిన భయము భక్తి కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, మేలులతో నింపేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్దులమేంటున్నాం. అంతేనా అని చూస్తే కొలసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి. కొలసీల పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? కొలసీలకు రాస్తూ 2వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా చదువుకుంటాం. 2వ అధ్యాయంలో చూడండి మీ పరిశుద్ధ గ్రంథాల్లో 6, 7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోవాలి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం కోరుకుంటున్నాడంటే, నీ యొద్ద నుంచి నీ యొక్క ధనధాన్యాలు ఏయో కావాలని ఆయన ఆశపడతలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొలసీ పత్రిక అంటున్నాడు. కావున ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంట, యేసుక్రీస్తుని అంగీకరించితే చాలు, ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే చాలు. అందుకని వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని దేవుడు మరి రోమపత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు మనం ఎలా ఉండాలంట, వేరు పారిన వారై. ఒక చెట్టు ఏ విధంగా అయితే ఒక విత్తనం వేస్తే ఆ విత్తనము మొలకెత్తి కింద ఏ విధంగా అయితే వేరు పారి మరి ఏ విధంగా అయితే ఫలిస్తుందో అట్టి విధముగా నీవు నేను కూడా ఫలించే వారికి ఉంటాం. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. వేరు పారి వారే ఇంటి వలె కట్టబడుచు. ఒక ఇల్లు కట్టాలంటే ఏ విధంగా కడతారో చూసారా? ఎంతో లోతైనటువంటి పునాదులు చేస్తారు కదా. కొంతమంది అయితే ఇల్లు కట్టడానికి పాదాలు అంటారు. కొన్ని పాదాలతో వారు ఎంతో లోతుగా ఆ పాదాలను దింపి ఎన్ని స్టైర్లు వేసినా కూడా ఎంత మాత్రం కూడా క్రాక్స్ రాకుండా, ఏమాత్రం కూడా డ్యామేజీ కాకుండా వారు ఎంతో లోతైనటువంటి పిల్లర్స్ కదా. అట్టి విధ అలాగే విశ్వాస ఆత్మయాత్ర జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంట, ఇంటి వలె అనే ఇంటిని సంబోధించాడు భక్తుడు. ఇంటి వలె మీరు ఎలా ఉండాలంట, కట్టబడుచు. ఇల్లు ఏ విధంగా అయితే కట్టబడుతున్నదో అట్టి విధముగా మీరు కట్టబడుచు మీరు ఎలా ఉండాలంట, నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. కాబట్టి విశ్వాసమందు మనం ఎలా ఉండాలంటే స్థిరపరచబడాలి. ఈ 2025 సంవత్సరం అయిపోతుంది. మరో ప్రభు చిత్తమైతే, ప్రభుకి ఇష్టమైతే మరికొన్ని దినాల్లో మనం 2026 సంవత్సరంలో ప్రవేశిస్తాం. కనుక ఈ 2025 సంవత్సరంలోనే ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. కానీ సగం దేవుడు సగం లోకము సగము మరి అవి ఈ విధంగా ఉంటే ఫలించలేం. కాబట్టి మనం ఏదైనా కూడా ఒక పక్క ఉండాలి, కానీ రెండు పక్కన మనం ఉండకూడదు. రెండింటికి చెడ్డ రేవడ ఇంటి వాడరా అంటారు. కాబట్టి అటు భక్తిగా ఉండు, లేకపోతే లోకంలో అలా ఉండకూడదు. కానీ ఏదైనా భక్తిలో మనం ఉండాలి. యేసుక్రీస్తు వారిలో మనం స్థిరముగా ఉండాలి. స్థిరముగా అంటే ఒక చెట్టుకు పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో, స్థిరముగా ఉంటుందో అట్టి విధంగా స్థిరమైనటువంటి విశ్వాసం, స్థిరమైనటువంటి భక్తి, స్థిరమైనటువంటి ప్రార్థన, స్థిరమైనటువంటి వాక్య పరిచర్య నీవు నేను కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి, దీవిస్తాడు. కానీ కొంచెంసేపు అక్కడ కొంచెంసేపు ఇక్కడ
ఈ సంవత్సరం అక్కడ, ఆ నెల అక్కడ, ఇక్కడ 10 చోటలు తిరిగి 20 చోటలు తిరిగి ఎక్కడ కూడా స్థిరంగా లేకపోతే నీవు ఎందుకు పనికిరాని వాడు అయిపోతావు. కాబట్టి ఏదైనా కూడా ఒకటే నమ్ముకో, 2 నమ్ముకో మాకు. కాబట్టి 2 పడవల మీద కాలేస్తే పడిపోతావు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద నువ్వు స్థిరముగా వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు ఎలా ఉండాలంట? స్థిరపరచబడుచు అని రాయబడుతుంది. స్థిరపరచబడుచు ఎలా ఉండాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఏందనగా దేవుడు నీ ఎడల చేసిన మేలులు, ఉపకారములు, దీవెలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అలా చేస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి నా జీవితంలో మనల్ని దేవుడు స్థిరపరిచాడు ఈ 2020. అందుకని ఒక సహోదరుడు భలే పాట రాశాడు. ఏం పాట పెట్టారు మన మైకులో కూడా కదా. ఏం పాటది? స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, ఇంకేం పాటది? కాబట్టి ఏదైనా చేయగలవు. కాబట్టి స్థిరపరిచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బలపరుస్తాడు నిన్ను. నీ బలహీనంగా ఉన్నావేమో, నిన్ను బలపరుస్తే నీ నామమునికే మహిమంతా కలుగునుగాక అంటాడు. కాబట్టి నీ నామమునికే మహిమ కలగాలి. మనం స్థిరంగా ఉండాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. విశ్వాస ఆత్మీయ యాత్ర జీవితంలో వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు, అవమానాలు, నిందలు కదా, ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి. అయినా కూడా క్రీస్తులో మనము స్థిరముగా ఉండాలి. ఈ ఇంటికి ఏ విధంగా అయితే పునాది స్థిరముగా ఉంటుందో ఆ పునాది ఎంత మాత్రం కూడా కదల్చబడదు. బండ మీద కట్టిన ఎలా ఉంటుంది? స్థిరముగా ఉండాలి. అలాగే ఇసుక మీద కట్టిన ఇల్లు గురించి కూడా మనకు బైబిల్లో ఉపమానాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇసుక మీద కట్టిన ఇల్లు వాన వచ్చి కురిసెను, అది ఆ గాలికి కొట్టబడి రాయబడుతూ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన గమనంలో తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలు మనకు ప్రభు అందిస్తున్నప్పుడు స్థిరపరచబడుచు. దేని స్థిరపరచబడుచు?